హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి 90 సంవత్సరాల క్రితమే వాడిన సీక్రెట్ని అయితే చెప్పబోతున్నానండి. ఇది జుట్టుకి వరం లాంటిది. ఇప్పుడు నేను చూపించేది మీకు ఎంత జుట్టు ఊడిపోతున్నా కానీ కేవలం 3 సార్లు అప్లై చేసిన తర్వాత మీకు సూపర్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. హెయిర్ గ్రోత్ కూడా 100% పక్కాగా ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ మిస్ అయినా కానీ మీరు చాలా మిస్ అయిపోతారనమాట. ఏమి వాడానో, ఏమి కలిపానో ఇదంతా మీకు తెలియదు. సో అందుకనే చెప్తున్నాను. సో ప్లీజ్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. జుట్టు బాగా ఎక్కువగా ఊడిపోతుందక్క, చుండ్రు ఎక్కువగా ఉందక్క, మాకు జుట్టు ఊడకుండా ఉండాలంటే ఏం చేయాలక్క, ఏం ప్యాక్స్ వేసుకోవాలక్క అని చెప్పి చాలామంది కూడా అడుగుతూ ఉన్నారు కదండి. వారందరికీ కూడా ఇది 100కి 200% యూజ్ అవుతుందన్నమాట. సో ప్లీజ్ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. దీన్ని లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా కూడా యూజ్ చేయొచ్చు. చిన్న పిల్లలకి నేను చెప్తున్నాను కదా, పసి బిడ్డలకి కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. దీనికోసం మీరు డబ్బులు వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకులాగా జుట్టు ఊడిపోతుంది అని చెప్పి బాధపడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒక చిన్న లైక్ ఇచ్చినా సరిపోతుంది, మరికొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. సో దీనికోసం నేను ఇక్కడ ఫస్ట్ మందార పువ్వులని తీసుకున్నాను. అవునండి, మందార పువ్వులు మన పెరట్లో మనకి ఫ్రీగా దొరికే పువ్వులు అనమాట. సో వీటిని ఒకరోజు ముందువైనా తీసుకోవచ్చు, ఫ్రెష్ అయినా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్వి తీసుకున్నాను, ఒకరోజు ముందువి కూడా తీసుకున్నాను అనమాట. మందార పువ్వులు మన జుట్టుని దృఢంగా బలంగా పెంచడానికి ఉపయోగపడతాయి. మనకి వెనకటి రోజుల్లో చూసుకుంటే మా బామ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు అందరూ కూడా ఇదే వాడారంటండి. నాకు ఇది మా నాన్నమ్మ చెప్పిందనమాట. అది నేను మీకు ఇది షేర్ చేస్తున్నాను. సో మందార తైలాన్ని కూడా వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మందార తైలాలు అయితే అస్సలు ఒరిజినల్ దొరకడం లేదు. సో ఇక్కడ నేను మందార పువ్వులు తీసుకున్నాను కదా, ఒక 15 నుంచి 20 పువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపించే ఈ గింజ వచ్చేసి దీన్ని కటోరా అంటారు చాలామంది, కొంతమంది ఏమో బాదాం గమ్ అంటారు. సో ఇది మీకు పచారీ షాపుల్లో దొరుకుతుంది, కిరాణా షాపుల్లో దొరుకుతుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. మీకు ఎక్కడైనా కూడా ఈజీగా మీరు సరుకులు తెచ్చుకునే దగ్గర కూడా దొరుకుతుందండి. ఇది చాలా తక్కువ కాస్ట్. దీన్ని ఒక చెట్టు గమ్ అనమాట. ఇది అంటే ఒక చెట్టు బెరడు. అంటే మీరు చిన్నపిల్లలప్పుడు గమనించి ఉన్నట్లయితే మనం ఆడుకునేటప్పుడు చెట్టుకి ఒక గమ్ము లాంటిది బయటకు వస్తూ ఉండేది. పెద్ద పెద్ద వేప చెట్లకి, రావి చెట్లకి అట్లా గమ్ము లాంటిది బయటకు వస్తూ ఉండేది. మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు చిన్నపిల్లలప్పుడు, నేను కూడా చూశాను అటువంటివి. సో అలా తయారైన గమ్ అనమాట ఇది. ఇది మనకి న్యాచురల్. దీన్ని మనం ఇంటేక్ కూడా తీసుకోవచ్చు, అంటే మన బాడీలోకి కూడా తీసుకోవచ్చు అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను ఇంత తెప్పించుకున్నాను. ఇది జుట్టు కోసం ఒకటి, ఇంకొకటి నేను ఇంటేక్ తీసుకోవడానికి. నైట్ దీన్ని నేను ఒక 2 గింజలు, అంటే ఇవి మనకి చిన్న చిన్న బిళ్ళల్లాగా కనిపిస్తున్నాయి కదా, 2 బిళ్ళలు వాటర్లో వేసుకొని అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకుంటే మనకు ఒక జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది. దాంట్లో వాటర్లో మిక్స్ చేసేసుకొని తాగితే ఏంటంటే బాడీ అనేది ఇన్స్టెంట్గా వేడిని తగ్గిస్తుంది. అంటే మనకి బాగా హీట్ అయిపోతూ ఉంటుంది కదా బాడీ అనేది, ఆ వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పసిబిడ్డలకు కూడా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు అందులో ఒక 3-4 ఆ బిళ్ళ లాంటివి తీసుకొని అవి మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక నైట్ ముందే దీన్ని నానపెట్టుకున్నాను. సో ఒక నైట్ ముందే నానపెట్టుకుంటే మనకి చక్కగా నాని ఈ విధంగా జెల్ లాగా తయారవుతుంది అనమాట. సో ఒక 3-4 గింజలకి ఇంత జెల్ వస్తుందండి. సో మీరు ఇప్పుడు బయట అబ్జర్వ్ చేస్తున్నట్లయితే హెయిర్ కండిషనర్స్ ఉంటాయి. షాంపూ వేసుకున్న తర్వాత కండిషనర్ కూడా అప్లై చేసుకుంటే జుట్టు ఊడకుండా, చిక్కులు పడకుండా ఉంటుంది అని చెప్పి చాలామంది కూడా హెయిర్ కండిషనర్స్ అప్లై చేస్తూ ఉంటారు. బట్ అవి ఒరిజినల్ అని చెప్పి గ్యారంటీ ఏంటి? అందులో కెమికల్ లేదు అని చెప్పి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది అంటే షాంపూస్ వాడడం వల్ల,
మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గడం వల్ల, మనకి ప్రోటీన్ అనేది మనం సరిగా తినకపోవడం వల్ల జుట్టు ఊడుతుంది. పైగా ఆ కెమికల్స్ వాడడం వల్ల కూడా. సో మనం చిన్న చిన్న మార్పులు మన లైఫ్ స్టైల్లో చేసుకుంటూ ఇటువంటి హెల్దీవి వాడుకుంటూ ఉంటే జుట్టు ఊడకుండా కంట్రోల్ అవుతుంది. అవునంటారా కాదంటారా చెప్పండి. సో ఇప్పుడు నేను మందారం రేకుల్ని చక్కగా తుంచుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటున్నాను. ఏదైనా కానీ కొంచెం కష్టపడితే మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్నది మనం అప్లై చేసుకుంటే ఆ తృప్తి చాలా వేరుగా ఉంటుంది. అంతేకాకుండా అమ్మయ్య ఈరోజు మేము కెమికల్ షాంపూ వాడకుండా ఇది వాడుకున్నాం, కెమికల్ కండిషనర్ వాడకుండా ఇది వాడుకున్నాం, కెమికల్ ప్యాక్ వాడకుండా ఇది వాడుకున్నాం అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా, అది అద్భుతంగా ఉంటుంది. అవును కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ మందార రెబ్బలన్నింటినీ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పమంటారా, దీన్ని ఇప్పుడు కండిషనర్గా కూడా యూస్ చేసుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం ప్యాక్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ మీరు దీన్ని సీక్రెట్గా చక్కగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఎప్పటికప్పుడే వాడుకోవాలి అని చెప్పి రూల్ కూడా లేదు. ఒక 10 days వరకు మీరు ఫ్రిడ్జ్లో కూడా సీక్రెట్గా దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. సీక్రెట్గా నేను ఎందుకన్నాను అంటే ఇది వాడిన తర్వాత మీ జుట్టు గ్రోత్ చూసి చాలామంది కూడా అడుగుతారు, నిజంగా నీ జుట్టు ఇంత బాగుందేంటి, ఏం వాడుతున్నావు, ఆ సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పు అని చెప్పి అడుగుతారు. నిజం చెప్తున్నానండి, నేనేం కామెడీ చేయట్లేదు, జోక్ చేయడం లేదు. మనకి అంటే మీకు తెలియకపోతే మీ అమ్మమ్మ వాళ్ళని నాయనమ్మ వాళ్ళని అడగండి, మందార పువ్వు జుట్టుకి ఎంత మేలు చేస్తుందో. సో ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మందార పువ్వు రెబ్బల్ని వేసుకొని ఈ ముందుగా నానపెట్టుకున్న ఈ కటోరాని అంటే ఆ బాదం గమ్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని నీట్గా మిక్సీ అనేది పట్టుకుంటున్నాను. మెత్తగా పట్టేసుకోండి. మనకు పువ్వుల్లో ఒక కొంచెం జెల్ కన్సిస్టెన్సీ ఉంటుంది, ఈ జెల్ ఎక్స్ట్రా జెల్ అనమాట. సో మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అని చెప్పి నేను జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. దీన్ని మీరు అంటే ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో కదా, ఆ కలర్ కూడా చూడండి మంచి రెడ్ కలర్లో ఉంది. సో ఇందులో మనం ఏ కలర్ వేయలేదు, మనకి పువ్వుల్లో ఉండే న్యాచురల్ కలరే అనమాట అది. ఇప్పుడు బయట హైబిస్కస్ షాంపూస్ చూడండి ఎంత కాస్ట్ ఉంటాయో, మనకి ఆర్గానిక్ తీసుకోవాలి అంటే దాదాపుగా 1200 నుంచి 1500 ఉంటుందన్నమాట. మనం న్యాచురల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కదా దీన్ని కొంచెం స్ట్రెయిన్ చేసేసుకొని ఒక గ్లాస్ కంటైనర్లో చక్కగా వేసుకొని స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. దీన్ని ఎలా వాడాలి అంటే దీన్ని డ్రై హెయిర్ మీద అప్లై చేయాలి. దీన్ని అప్లై చేసేటప్పుడు చక్కగా మీరు స్కాల్ప్ అంతా అంటే హెయిర్ అంతా కూడా పార్టీషన్స్గా డివైడ్ చేసుకొని ఫస్ట్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్కాల్ప్ మీద పెట్టాలి. స్కాల్ప్ అంతా కూడా నీట్గా అప్లై చేసుకొని నీట్గా ఒక 5 minutes స్లోగా మసాజ్ లాగా చేసుకోవాలి. తర్వాత మీరు హెయిర్ ఎండ్స్ వరకు కూడా నీట్గా అప్లై చేసేసుకొని గట్టిగా ఒక 1 hour ఉంచుకోండి. 1 hour ఉంచుకున్న తర్వాత మీరు న్యాచురల్గా మీరు అంటే న్యాచురల్ షాంపూస్ మైల్డ్ షాంపూస్ ఉంటాయి కదా, సో మైల్డ్ షాంపూ తోటి కానీ కుంకుడుకాయ శీకాకాయ షాంపూ తోటి కానీ మీకు కావాలంటే ఆ షాంపూ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అడగండి, అది కూడా ఇంకో వీడియో తీసుకొని, అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు కదా, తెలిసే ఉంటుంది కదా. సో మీకు కావాలి అంటే అది కూడా ప్రిపేర్ చేసి నేను చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. సో ఆ చక్కగా ఆర్గానిక్ అంటే కుంకుడుకాయ శీకాకాయ షాంపూ తోటి తలస్నానం చేసుకున్న తర్వాత ఆ తడి జుట్టుని గట్టిగా పిండుకున్న తర్వాత ఇంకొంచెం దీన్ని తీసుకొని హెయిర్ అంతా అప్లై చేయండి. ఆ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ప్లెయిన్ వాటర్తో తర్వాత క్లీన్ చేసేసుకోండి. ఈ విధంగా కనుక మీరు తలస్నానం చేస్తే వారానికి 2 సార్లు చొప్పున మీరు ఒక 3 times దీన్ని కనుక వాడినట్లయితే అంటే 2 వారాల్లో కనీసం 3 సార్లు అయినా కానీ దీన్ని అప్లై చేసినట్లయితే జుట్టు బాగా దృఢంగా పెరుగుతుందండి. జుట్టు ఊడడం ఫస్ట్ ఇమీడియట్గా స్టాప్ అయిపోతుంది. అంతేకాకుండా మీకు హెల్దీగా రూట్స్ అనేవి బలంగా తయారవుతాయి. ఊడిన ప్రతి వెంట్రుక దగ్గర కొత్త వెంట్రుక పుడుతుంది. స్ప్లిట్ ఎండ్స్ కంట్రోల్ అయిపోతాయి. స్కాల్ప్ కండిషన్ అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. జుట్టు విపరీతంగా గ్రోత్ ఉంటుంది. సో జుట్టు విపరీతంగా పెరగడానికి చిన్న పిల్లలకి జెంట్స్కి కూడా దీన్ని వాడుకోవచ్చు. దీనివల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకుంటే మీకు దాదాపుగా ఇది 15 days వరకు స్టోర్ ఉంటుంది. హ్యాపీగా స్టోర్ చేసుకొని వీక్లీ 2 timesకి వచ్చేసి దీన్ని యూజ్ చేసుకోండి. సో కావాలంటే ఇందులో 1 tablespoon ఆముదాన్ని కూడా కలుపుకొని మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మొదటిసారి కనుక ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.